తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో మా ప్రేక్షకులకు నా నమస్తే అండి. మరి ఈ రోజైతే మీ అందరి కోసం రెడ్డి అమ్మాయిలనైతే తీసుకొచ్చామండి. మరి ఎలా అని చూస్తున్నారో సాఫ్ట్‌వేర్ బిజినెస్ చేసే అమ్మాయిలనైతే మేము తీసుకొచ్చినాం. ఏంటి అంటే రెడ్డీస్‌లో అమ్మాయిలు లేరు అని మన రెడ్డి అబ్బాయి కుటుంబ సభ్యులైతే అనుకుంటున్నారు. బాగా ఆలోచిస్తున్నారు, బాధ కూడా పడుతున్నారు. కానీ నా రెడ్డి కుటుంబ సభ్యులకైతే నేను చెప్పుకునేది ఒకటే అండి. ఎందుకంటే రెడ్డిలో అమ్మాయిలు ఉన్నారు, లేరు అని కాదు. ఎందుకంటే వాళ్ళ కోరికలు ఎక్కువైపోయాయి. రిక్వైర్మెంట్‌లు సాఫ్ట్‌వేర్ గావాలా, కోటీశ్వర్లు గావాలన్న ఆలోచనలైతే అమ్మాయి వాళ్ళకున్నాయండి. కానీ మీరు అలా ఏం టెన్షన్ తీసుకోకండి. ఎందుకంటే మనకు తగ్గ గూడా సంబంధాలు మన దగ్గరున్నాయి. మీరైతే ఈరోజు ఈ వీడియోని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకైతే చూడండి. మరి అమ్మాయి వివరాలేంటి, మరి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యిండ్రు, మరి ఎక్కడుంటున్నారు, వాళ్ళ వివరాలేంటి మన నవ్య మాటల్లో అయితే విందాం. ఓకే మేడం, తప్పకుండా. మరి ఈ రోజు మనం రెడ్డి అమ్మాయిల బయోడేటాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మరి మొదటగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/6/1996, ఎత్తు 5'4" ఉంటుంది. అమ్మాయి ఎడ్యుకేషన్ ఎంఎస్సి కంప్లీట్ చేసిందండి. ప్రజెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చేసి 60,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళది మొటాటి రెడ్డిస్ అండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనే కంప్లీట్ వివరాలు మరి మేడం గారి మాటల్లోనే తెలుసుకుందాం. ఈ అమ్మాయి వాళ్ళైతే మన హైదరాబాద్‌లో ఉంటున్నారు గాబట్టి, అమ్మాయి ప్రైవేట్ ఎంప్లాయీ గాబట్టి ఈళ్ళ ఫ్యామిలీ బావుంటది. ఎందుకంటే మంచి ఫ్యామిలీ అండి అమ్మాయి వాళ్ళది. సాఫ్ట్‌వేర్ అయినా, బిజినెస్ అయినా అబ్బాయి బాగుండాలా, కొంచెం సెటిల్ ఫ్యామిలీ కావాలనైతే అమ్మాయి తల్లిదండ్రులు అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన రెడ్డి కుటుంబ సభ్యులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. మరి ఎలా అని చూస్తున్నారా? మరి ఆ వివరాలైతే మన నవ్య మాటల్లో విందాం. నేను మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/4/1995, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంసీఏ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 60,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి మరి ఎక్కడ ఏంటి అనే కంప్లీట్ వివరాలు మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అమ్మ. మరి ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే బిజినెస్ అబ్బాయికి మాత్రమే కొంచెం ఇంట్రెస్ట్ చూపుతున్నారండి. కొత్తగా బిజినెస్ చేస్తే బాగుంటదన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులు. మరి ఈ అమ్మాయి కూడా ప్రైవేట్ ఎంప్లాయీగా చేస్తుంది కాబట్టి మంచి ఫ్యామిలీ నుంచి మంచి అబ్బాయి. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన కుటుంబ సభ్యులు మరి ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చామండి. మరి అమ్మాయి వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. మరో రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసామండి. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 15/6/1999, ఎత్తు 5'9" ఉంటుందండి. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసింది. ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి ఈ అమ్మాయి సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 12 లక్షలు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది మన రేఖ మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అమ్మ. మరి ఈ అమ్మాయి వాళ్ళైతే గుంటూరులో ఉంటున్నారండి. గుంటూరులో ఉంటున్నారు. మరి అమ్మాయి హైదరాబాద్‌లో జాబ్ చేస్తుంది. వీళ్ళ ఫ్యామిలీ అయితే గుంటూరులో సెటిల్ ఫ్యామిలీ అండి. మరి ఈళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ కావాలి. ఎందుకంటే అమ్మాయి సాఫ్ట్‌వేర్ కాబట్టి అబ్బాయి కూడా సాఫ్ట్‌వేర్ అయితే ఇద్దరు బాగుంటారన్న ఆలోచన అమ్మాయి తల్లిదండ్రులండి. మరి అమ్మాయి వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం అండి. మరి పెద్ద కుటుంబం నుండి వచ్చే అమ్మాయి కూడా మంచి పెద్ద కుటుంబంలోకే ఇవ్వాలి అన్న ఆలోచన ఈ అమ్మాయి తల్లిదండ్రులండి. మరి ఏపీ, తెలంగాణ ఎక్కడైనా పర్లేదు. మంచి అబ్బాయి కోసం మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఎందుకంటే వెల్ సెటిల్ ఫ్యామిలీకి అయితే ఇవ్వాలని అమ్మాయి తల్లిదండ్రులు అయితే అనుకుంటున్నారు. మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన రెడ్డి కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. మరి అమ్మాయి వివరాలు ఏంటో నవ్య మాటల్లో విందాం. నేను మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/6/1999, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి మాస్టర్స్ కంప్లీట్ చేసిందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అమ్మాయిని అంటే మాస్టర్స్ కంప్లీట్ చేసిందండి. ప్రెజెంట్ అయితే జాబ్ ఏం చేయడం లేదు. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది మనం రేఖ మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఓకే అండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు మన వరంగల్‌లో ఉంటున్నారు కాబట్టి వరంగల్‌లో ఉంటూ ఈ అమ్మాయి హైదరాబాద్‌లో జాబ్ చేసింది. నెగెటివ్ ప్లేస్ వచ్చి అయితే వరంగల్ అండి. మరి అమ్మాయి ఫ్యామిలీ అందరైతే మన హైదరాబాద్‌లో
ఉప్పు కూడా మన హైదరాబాద్లో ఉంటున్నారు, తార్నాకలో అయితే ఉంటున్నారు. వీళ్ళు సాఫ్ట్వేర్ బిజినెస్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మంచి అబ్బాయి వెల్ సెటిల్ ఫ్యామిలీకి అయితే ఇవ్వాలన్న ఆలోచన వీళ్ళకు ఉందండి. ఈ అమ్మాయి వాళ్ళు ఓన్లీ తెలంగాణకే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారండి. మరి తెలంగాణలో మరి ఇలాంటి అమ్మాయి కోసం మరి మన రెడ్డి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరో అమ్మాయి అంతేనా? మరి మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాం. ఎలా అని చూస్తున్నారో మరి ఆ వివరాలు ఏంటో మరి నవ్య మాటల్లో విందాం. నేను మరొక రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చామండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1993, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంటెక్ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 35,000 వరకు సంపాదిస్తుంది. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది కంప్లీట్ వివరాలు మన మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే అండి. మరి ఈ అమ్మాయి వాళ్ళైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ నుంచి అబ్బాయి కావాలి. సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా ఏదైనా పర్లేదు, అబ్బాయి బాగుండాలి, అమ్మాయిని బాగా చూసుకోవాలన్న ఆలోచన ఈ అమ్మాయి వాళ్ళదండి. ఎందుకంటే వీళ్ళు బాగానే ఉన్నారు. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉంటున్నారంటే మన రామాయణపేటలో ఉంటున్నారు. ఇలాంటి అందంగా ఉన్న అమ్మాయి కోసం మరి మన రెడ్డి కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. రెడ్డి అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 12/4/1993, ఎత్తు 5'5" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంఎస్సి కంప్లీట్ చేసిందండి. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు 25,000 వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు, ఎలాంటి అబ్బాయిని కావాలనుకుంటున్నారు అనేది మన మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఈ అమ్మాయి వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి అంటే అమ్మాయి వాళ్ళు మన గండి మైసమ్మలో అయితే ఉంటున్నారు. అమ్మాయి కూడా మన హైదరాబాద్ లోనే జాబ్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ మన గండి మైసంలో వెల్ సెటిల్ ఫ్యామిలీ అండి, బాగుంటారు. ఏంటంటే మదర్ ఫాదర్ ఉన్నారు, ఒక బ్రదర్ ఈ అమ్మాయి అండి. వీళ్ళు ఏంటంటే మంచి ఫ్యామిలీ. మరి సాఫ్ట్వేర్ అయినా బిజినెస్ అయినా గవర్నమెంట్ అయినా ఏంటంటే గవర్నమెంట్ కి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. మరి ఇలాంటి ఆలోచనలో ఉన్న మరి అమ్మాయి కోసం మరి రెడ్డి కుటుంబ సభ్యులు మరి మీరు ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి విన్నారు కదండి, ఇప్పటి వరకు మేము చెప్పిన రెడ్డి అమ్మాయిల బయోడేటాస్ అయితే మరి ఎవరైనా రెడ్డి కుటుంబ అబ్బాయిలు పెళ్లిల కోసం చూస్తున్నట్లయితే మరి వెంటనే ఇందులో ఎవరైనా సూటబుల్ ఉన్నా కూడా చూడండి. మరి మన వాళ్ళందరికీ ఈ వీడియోస్ అనేది షేర్ చేయండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే వీడియోస్ అన్ని షేర్ చేయండి. మరి మా అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట హైదరాబాద్ లోనే ఉంటుంది. ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.